21 సీట్లు హ్యాట్రికే అన్నట్టు అది. భారీ స్టాక్ మార్కెట్ స్కామ్ అట. ఇప్పుడు ఎందుకంటే వీళ్ళు ఏదో ఒకటి ముంగటేసుకోకుండా కూడా మళ్ళీ జనాలు నమ్మరు. ఎందుకంటే రాహుల్ గాంధీ ఖచ్చితంగా ఏదన్నా ఒకటి ముంగటేసుకోవాలి. ముంగటేసుకోకుంటే ఖచ్చితంగా జనాలు నమ్మరు. భారీ స్టాక్ మార్కెట్ స్కామ్. ఎన్నికల ఫలితాల రోజు 30 లక్షల కోట్లు సంపద ఆవిరి. ఈ పతనంపై మోదీ వెనుక షా కుట్ర. సెబీ దర్యాప్తు జరుగుతున్న కంపెనీ న్యూస్ ఛానల్కి దొరకని ఇంటర్వ్యూ. అదానీ కుంభకోణం కంటే అతిపెద్దది. పార్లమెంటరీ కమిటీ విచారణ జరిపించాలి. రాహుల్ అని నిరాధార ఆరోపణలే గోయల్. ఇది ఎట్లాగో నిరాధారణ ఆరోపణ. ఎందుకంటే స్టాక్ మార్కెట్లో రాహుల్ గాంధీ ఉండడు, లేకుంటే ప్రధాని మోడీ ఉండడు, అమిత్ షా ఉండడు, చంద్రబాబు నాయుడు ఉండడు. ఎందుకంటే అది ఇంటర్నేషనల్కి సంబంధించినటువంటి మార్కెట్. అది ఆ ఇంటర్నేషనల్కి సంబంధించినటువంటి మార్కెట్లో ఎవరి ఆధిపత్యం అనేది ఉండదు. అలా మదుపరులు ఉంటారు, సెన్సెక్స్ ఉంటుంది, నిఫ్టీ ఉంటుంది, ఇంటర్నేషనల్ ఎంప్లాయీస్ ఉంటారు, నేషనల్ ఎంప్లాయీస్ ఉంటారు. బట్ అది దాని పని అది చేసుకుంటూ పోతాయి. ఎందుకు అనంటే ఇక్కడ స్టాక్ మార్కెట్ల పతనం ఎందుకు జరుగుతుంది అనంటే ఒక గవర్నమెంట్ నుంచి ఇంకో గవర్నమెంట్ ఏమి చేస్తుంది, ఎట్లా ఉంటుంది, సో దాని మీద ఇన్వెస్టర్స్ అనేటోళ్ళు వెనక ముందు ఊగిసలాడతారు. సో వెనక ముందు ఊగిసలాడినప్పుడు ఏమవుతానంటే ఇన్వెస్టర్స్ కనుక ఇన్వెస్ట్ చెయ్యలేకునంటే స్టాక్ మార్కెట్లో నష్టాల పాలు అవుతుంది. ఎన్ఎఫ్టీ కావచ్చు, సెన్సెక్స్ కావచ్చు, ఇంకా అదాని షేర్స్ కావచ్చు, రిలయన్స్ అంబానీ కావచ్చు, ఎన్ని షేర్లు అయితే ఉన్నాయో అన్ని షేర్లు. ఎందుకంటే ఇప్పుడు మనం కూడా జనరల్గా ఏం ఆలోచన చేస్తామంటే మనం ఒక దగ్గరికి రియల్ ఎస్టేట్ ప్లేస్ దగ్గరికి పోయి ల్యాండ్ తీసుకుంటే అక్కడ మనం ఇన్వెస్ట్మెంట్ పెడితే అక్కడ ఆ ల్యాండ్ పోతుందా పోతే ఎంతకు పోతుంది, ఎన్ని ఇండ్లకు డెవలప్ అవుతుంది అనేది కూడా మనం ఎట్లయితే ఆలోచన చేస్తామో సేమ్ అదే టైప్లో ఈ స్టాక్ మార్కెట్లో అదే టైప్లో ఉంటాయి. సో వాళ్ళకు తెలియక తెలిసే మాట్లాడిరు. ఎందుకనంటే ఖచ్చితంగా వీళ్ళు ఏదన్నా ఒకటి ముంగటేసుకోలేదనుకో వాళ్ళకు పొద్దుపోదు. కాబట్టి ఖచ్చితంగా రాహుల్ గాంధీ ముంగటేసుకునే పనిచేస్తున్నాడు. ఇది మోదీ అమిత్ షా స్టాక్ మార్కెట్లో పెట్టుబడులు పెట్టాలని ఎందుకు సలహా ఇచ్చారు? వారి వృత్తి స్టాక్ ఇన్వెస్ట్మెంట్ సలహాలు ఇవ్వడమేనా? అంటే మోడీ పెట్టుబడి పెట్టమని చెప్పలే ఎక్కడ. మీరు కరెక్ట్గా క్లారిఫికేషన్ తీసుకోలేదో నాకు తెలియదు. కానీ ఎందుకు పెట్టమని చెప్తాడు ఆయనకేమైనా అవసరమా? మీకు అవసరం. ఎందుకంటే మీరు సంపాదించుడే ధ్యేయంగా పెట్టుకున్నారు కాబట్టి మీకు అవసరం. అది జనరల్గా మీకు అవసరం కాబట్టి మోడీ కానీ అమిత్ షా కానీ చంద్రబాబు కానీ ఇట్లాంటి పనులు చేయడానికి వాళ్ళు సముఖత కూడా చూపించరు. వాళ్ళ పని ఏదో వాళ్ళు చేసుకొని పోతారు. స్టాక్ మార్కెట్ల పని ఏదో స్టాక్ మార్కెట్లు చేసుకుంటున్నాయి. బీఆర్ఎస్ కథ ముగిసింది. కాంగ్రెస్పై నమ్మకం లేదు. రాష్ట్రానికి అండగా ఉన్నందుకే బీజేపీకి పట్టం. సరే, బీఆర్ఎస్ కథ ఖచ్చితంగా ముగిసింది. బీఆర్ఎస్ కథ ముగిసింది ఆల్రెడీ. ముగిసేపటికే పరిస్థితి అట్లా దాపరించింది. ఒక్కసారి కందుల రమేష్ సార్ అని మన టీవీ5లో అంటే దాదాపు జెమినీ టైం నుంచి ఉన్నాడు. ఒకసారి కాల్ చేసి కనుక్కుందాం సార్కి ఈ ఏపీ రాజకీయాలపైన. సార్ గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ అండి. సార్ నేను ఓకే టీవీ నుంచి హరిని మాట్లాడుతున్నా. లైవ్లో ఉన్నాం సార్ మనము. లేదయ్యా, నేను వేరే లైవ్లో ఉన్నాను సార్. ఒక 2 minutes అంటే ఏపీ రాజకీయాల పరిస్థితి. మీరు ముందు ఫోన్ చేయాలి కదా. నేను లైవ్ చేసిన సార్, నేను మార్నింగే చేసిన, అయితే మీరు కొంచెం లిఫ్ట్ చేయలేదు. అదే నేను వేరే లైవ్లో ఉన్నాను సార్. ఒక గంట తర్వాత అయితే చేస్తాను కానీ ఇప్పుడు చేయలేదు. ఓకే సార్, ఓకే, థ్యాంక్ యూ సార్. సో సార్ బిజీ ఉందంట, ఇంకొక 1 hour తర్వాత చేస్తానంటుండు. కోడ్ ముగిసింది. ప్రభుత్వ పాలనకు తొలగిన అడ్డంకి త్వరలోనే భర్తీ. భారీ ఎత్తున అధికారులు బదిలీ. పాలనలో కాంగ్రెస్ ముద్రకు రేవంత్ కసరత్తు. సీఎం చెబితే కానీ ఫైళ్లు కదలేని దుస్థితి. ముఖ్యమంత్రి కార్యాలయంలోని మార్పులు. ప్రజా సంబంధాల విభాగంలోనూ ప్రక్షాళన. ఆర్థిక శాఖ బాధ్యతలు వికాస్రాజ్కు. చంద్రబాబు రేవంత్ ఫోన్ అభినందనలు. సేమ్ మనం ఏమనుకున్నామనంటే ముఖ్యమంత్రి చెప్పిన ఫైళ్లు కదలతలేవు. సో ముఖ్యమంత్రి మళ్ళీ అదే పరిస్థితికి వచ్చింది. ఎప్పుడైతే కేసీఆర్ ఆట ఎట్లయితే అయిందో సేమ్ మళ్ళీ అదే ఆట. అంటే ఈ 2 బ్రాండ్లు అవే అన్నట్టు. అంటే మ్యానుఫ్యాక్చర్డ్ బై టీడీపీ. సో మొన్న లోకేష్ కూడా అదే మాట మాట్లాడండి ఏపీలో.
సో అట్లా రేవంత్ అన్న అట్లా చేయకు, ఎందుకంటే కోడ్ ముగిసినా కూడా ముఖ్యమంత్రి కార్యాలయంలోనూ మార్పులు రాలే, ఇంకా ప్రజా సంబంధాల విభాగంలోనూ కూడా ప్రజల ప్రక్షాళన వేగవంతమైన పథకాలు అమలుకు చర్యలు, ఆర్థిక శాఖ బాధ్యత వికాసరాజుకు. సో ఇంకా ఇవన్నీ కాదు, ఎన్నికలు ముగిసినాయి, కోడ్ వెళ్ళిపోయింది. సో ప్రజలకు మంచి పాలన అందించే ప్రయత్నం చేయండి. 5,000 కోట్ల సర్కారీ భూములు హాంఫట్, రంగారెడ్డి కలెక్టరేట్లో ధరణి ఆపరేటర్ల మాయాజాలం, గండిపేట, బాలాపూర్, సరూర్నగర్, రాజేంద్ర నగర్ మండలాలలో ప్రభుత్వ భూములు పాస్బుక్లు జారీ. గత సర్కార్ నేతలు రియల్టర్ల దున్ను, దొడ్డిదారిన 67,000 దరఖాస్తులకు ఓకే, 5 ఎకరాల పాస్బుక్కు కోటి. ధరణి ఆపరేటర్లతో పాటు మరొకరి అరెస్టు, పరారీలో 5. ఇప్పుడు ఇది ఏదైతే ధరణి, మేము గతంలో కూడా చాలాసార్లు దీని మీద అనేక విమర్శలు వచ్చినాయి, ఇంకా విమర్శలు వస్తూనే ఉన్నాయి. సో ఏదైతే ఈ పాస్బుక్లు వచ్చినాయో, పాస్బుక్లు వచ్చిన తర్వాత మన తమ్మినాలు పెడితేనే మనది ఓపెన్ కావాలి. సో అట్లా కూడా మళ్ళీ నీకు కీ అనేది ఖచ్చితంగా ఎంఆర్ఓలకు కానీ ఆర్డీఓలకు కానీ ఉన్నతాధికారులకు ఇస్తే ఏమవుతుంది అని అంటే పరిస్థితి మళ్ళా 1,000 కోట్ల సర్కారీ భూములు అంఫట్. సర్కారీ భూములు ఇంతగానము దాదాపు 5 ఎకరాల పాస్బుక్ ₹1,00,00,000 అమ్మినట. 5 ఎకరాలు కావాలంటే పాస్బుక్ ఇవ్వాలంటే ₹1,00,00,000 ఇచ్చేసింది. అంటే పరిస్థితి ఏడుందో అంటే ఇంకా వాళ్ళు దొరకలేరట. పరారీలో 5. కలెక్టర్ల సంతకాలు ఫోర్జరీ, కలెక్టర్ల సంతకాలు కూడా ఫోర్జరీ చేసారు. ఇంకేముంటుంది చెప్పి, వీళ్ళని ఎట్లాగో పట్టుకోవాలి, కఠినమైన శిక్షలు విధిస్తే తప్ప ధరణిలో కూడా కొన్ని మార్పులు రావు. కఠినమైన శిక్షలు అయితే ఖచ్చితంగా విధించాలి. వాట్సాప్ గ్రూప్ నుంచి తొలగించారని 2 యువకుల హత్య, మాట్లాడేందుకు విల్లాకు పిలిచి కత్తులతో పొడిచిన చంపారు. రంగారెడ్డి జిల్లా కడతాల్లో ఘోరం, నిందితులు స్థానిక బీజేపీ నాయకుడు. ఇది ఇంకెట్లుందంటే వాట్సాప్ గ్రూప్ నుంచి తొలగించారని వాట్సాప్ గ్రూప్ నుంచి వాళ్ళు ఎగ్జిట్ చేసిరట. ఎగ్జిట్ చేస్తే మాట్లాడదాం అని చెప్పేసి విల్లాలకు పిలిచి అక్కడ వాళ్ళిద్దరిని మర్డర్ చేసిరట. అది కూడా ఎవరు అని అంటే ఒక బీజేపీ నాయకుని కొడుకట. బుద్ధి ఉండాలి కనీసం, మన ఇట్లాంటి చిల్లరేషాలు ఇస్తానుకో. ఇంకా వాట్సాప్ల గురించి కూడా పంచాలనుకుంటే రేపు పొద్దున మీ భవిష్యత్తు ఏమవుతుందో ఒకసారి అర్థం చేసుకోండి. డ్రగ్స్కు బానిసై మెడా చెయ్యి కోసుకొని రోడ్డుపై రక్తాన్ని చిందిస్తూ హైదరాబాద్లో బాలుడి వికృతానందం. సోషల్ మీడియాలో వీడియో పోస్ట్, నెటిజన్ల షాక్. డ్రగ్స్పై ఉక్కుపాదం మోపాలని ప్రభుత్వానికి సూచన. రేవంత్ అన్న ఇదైతే ఈ వార్తనైతే ఈనూరి చూడుర్రి. కాకపోతే ఒకటి ఏంటంటే డ్రగ్స్ ఇంతకుముందే గతంలో కూడా మనం చెప్పినట్టుగానే సో మళ్ళీ ఇప్పుడు చిన్నపిల్లలకు కూడా ఈ చాక్లెట్ల రూపంలో వస్తున్నాయి, ఇంత చాక్లెట్స్. ఆ చాక్లెట్ ఒకటి వచ్చేసి ₹80, ₹100, ₹200 అది విచ్చలవిడిగా అమ్ముతున్నాం. ఆ చాక్లెట్లు కనుక తీసుకుంటే అందులో డ్రగ్స్ పెట్టిస్తున్నాం. అవి చాక్లెట్ రూపంలో ఉంటాయి, సేమ్ సప్పరిస్తే సేమ్ చాక్లెట్ లెక్కనే ఉంటాయి.